ఆంధ్రప్రదేశ్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంతో ఇటు జగన్మోహన్ రెడ్డి అటు వైకాపా ఇరకాటంలో పడబోతున్నాయి అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం వల్ల ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడబోతోంది రానున్న రోజుల్లో అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి నాకు ఒక సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అంటే నేను ఏ పార్టీలో అయినా సరే మంచి చెడు అన్ని పార్టీలో ఉంటాయి, సమాజంలో కూడా. నేను అంటుంది ఏమంటానంటే, అంతా మంచి అయితే సమస్యలే లేవు, అంతా చెడు అయితే సమాజం ఉండదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక శత్రు పార్టీగా కాకుండా ప్రత్యర్థి పార్టీగానే, ఆ బాబుజాలు వేరు మా బాబుజాలు వేరు అన్నట్టుగానే అనుకుంటాం. కాకపోతే నాకు అనుమానం వస్తుందంటే, బయట ఎంతో మంచిగా ఉన్న వ్యక్తులు, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులే ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అలా మారతారా, లేకపోతే అలా మారిన వాళ్ళు ఆ పార్టీలో జాయిన్ అవుతారా? ఈ రెండు పెద్ద కన్ఫ్యూజన్ నాకు. ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయినటువంటి వారి అఫిడవిట్స్ అన్ని పరిశీలించండి. ప్లెయిన్ గా ఏ కేసులు లేవు అనేటువంటి సింగిల్ షీట్ లో అఫిడవిట్ ఇచ్చినటువంటి అభ్యర్థి ఒకటి కనబడ్డాడు. సరే, వారి నాయకుడు ఉన్నటువంటి అఫిడవిట్ అయితే ఒక దస్తావేజులే ఉంటాయి 30, అది వేరే విషయం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయం వచ్చింది. కానీ ఇంతకు ముందు కూడా మనం తెనాలి ఇన్సిడెంట్ చూసాం. ఒక అభ్యర్థి మీద, ఒక అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి మీద ఈ విధంగా లెంపమే కొట్టాడు, అతను తిరిగి తిరగబడ్డాడు, కార్యక్రమాలు చూసాం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, నేను అంటుంది ఇదేనే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి బయట ఉంటామని పట్టించుకోం, మనకు అనవసరం. ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలుగా అయ్యారు, ఎంపీగా అయిన తర్వాత గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, పేరు నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, రోజా గారు కావచ్చు, వీళ్ళ మాట్లాడినటువంటి భాష కావచ్చు, వీళ్ళ హావభావాలు కావచ్చు, వీళ్ళ చేసినటువంటి చర్యలు కావచ్చు, మాధవ్ గారు లాంటి వాళ్ళు చేసిన చర్యలు కావచ్చు, అసలు సభ్య సమాజంలో మామూలుగా చేయడమే పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటిది ఒక ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాడిన భాష చూసిన తర్వాత ముందే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించి కంట్రోల్ చేస్తుంటే వేరేగా ఉండేది. ఆయన సభల్లోనే కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వాడిన భాష కావచ్చు, నాకు ఈయన ముసిముసిలో నవ్వుకోవడం, అసెంబ్లీలోనే వారికి తగ్గట్టుగా ఆయనకి ఇష్టమైనట్టుగా చెవులు ఇంపుగా మాట్లాడితే ఈయన ముసిముసిలో నవ్వుకోవడం, ఆయన కూడా ఆ విధంగా భాష మాట్లాడటం, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి పెద్ద ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం పెద్ద ఇబ్బంది ఏం కలిగించాం. ఓకే, నాకు ఏమనుకుంటానంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇలా అలవాటు అయిపోయింది. 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ప్రజల మీద దాష్టికాలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి. సార్, మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఒక మాట కృష్ణ గారు, ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి మెజారిటీగా ప్రయత్నం చేసింది ఎస్సీ ఎస్టీలు, మైనార్టీస్. అవును, మీరు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎపిసోడ్లు అన్ని చూసుకుంటే ఎస్సీ ఎస్టీలు, అసలు ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీలతో కేసులు పెట్టించిన, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన దాఖలు ఎక్కడ లేవు, భారతదేశంలో ఎక్కడ ఉండవు, ఇక్కడ ఉన్నాయి. ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్టీలు చేసిన వ్యక్తిని ఒక పేపర్ రిలీజ్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు, కింద సంతకం ఉండదు, పార్టీని సస్పెండ్ చేసామంటారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారికమైనటువంటి సభల్లో అదే వ్యక్తి పక్కన కూర్చుంటాడు. అంటే ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నట్టు? అంటే ప్రజలంటే ఒక లెక్క లేదు, దళితులంటే ఒక విధమైన గౌరవం లేదు, అంటే కేవలం ఓట్ బ్యాంక్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎన్నికలు వచ్చేటప్పటికి మనం సంపాదించిన అక్రమ సంపాదన ఉంది కాబట్టి మనం డబ్బులు పంచుతాం, మనం ఇచ్చిన పథకాలే వాళ్ళు ప్రభావితం చేస్తాయి, మనం లేకపోతే పథకాలు ఆగిపోతాయని దుష్ప్రచారం ఎలాగా చేస్తున్నాం, దానికి తోడు మనకి ఎలాగ అరాచకాలు చేసి లేకపోతే విధ్వంసాలు చేసేటువంటి సంస్కృతి మనకి ఎలాగ ఉంది. అంటే ఏదో రకంగా విధమైనటువంటి కుల మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి మళ్ళీ అధికారం రావచ్చు అనే ఒక భావనే తప్ప, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీగా మనం ఏం చేయాలనేది ఎక్కడా లేదు. అందుకనే మనం ఈ రోజున పిన్నెల్లి గారి ఇష్యూ వచ్చినా, లేకపోతే తెనాల్లో శివగారి ఇష్యూ వచ్చినా, ఇన్ని రకాల ఇష్యూ వచ్చినా మామూలు అయిపోతుంది. సార్, ఇప్పటికే ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ పెన్నెల్లి వ్యవహారం కానివ్వండి, అలాగే వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది నేతల వ్యవహారాలు తలనొప్పిగా మారాయని, అవి మరింత భయపెడుతున్నాయని, అసలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనుక ఆంధ్రప్రదేశ్లో వైకాపా ఓడిపోతే
వైఎస్ఆర్సీపీ భౌతవ్యమే ప్రశ్నార్థకంగా మారబోతుంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు మనం నేను అంటే అదే ముందే చెప్తున్నట్టుగా ఆయన కంట్రోల్ చేసుకుంటే వేరేగా ఉండేది. ఆయన కంట్రోల్ చేసుకోకపోగా సపోర్ట్ చేసుకుంటా వెళ్ళారు. దాంతో ఇప్పుడు నాయకుడిని బట్టే కార్యకర్తలు ఉంటారు. ఈ రోజున మేము జనసేన పార్టీగా ఏదైనా ఒక మాట పొరపాటు మాట్లాడినా ఏదైనా చేసినా ఇమీడియట్ గా మాకు పైనుంచి క్లాసులు వచ్చి పిలుతారు. అందుకని కంట్రోల్లో ఉంటారు, ఎవరైనా కంట్రోల్లో ఉంటారు. అంటే నాయకుడిని బట్టే కింద కార్యకర్తలు ఉంటారు. ఇక్కడ ఆ విధమైన లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఓటమి భయం ఉంది. ఆ ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ఆ ఫ్రస్ట్రేషన్ లో చేసే కార్యక్రమాలే ఇప్పుడు జరుగుతున్న మాచర్లో ఘటనలు కావచ్చు, లేకపోతే తెనాల్లో ఆ ఘటనలు కావచ్చు, ఏదైనా కానీ ఓటమి నుంచి వచ్చినటువంటి భయమే. ఎందుకంటే ఈ ప్రభుత్వం రెండే నమ్ముకుంది. ఒకటి అప్పులు నమ్ముకుంది, రెండు అరాచకాలు నమ్ముకుంది. అప్పులు 5 సంవత్సరాలు బట్టి నడిచి ప్రతి మంగళవారం అప్పుల వారం కింద. ఇప్పుడు ఓటమి భయం కనపడేటప్పుడు కళ్ళ ముందు ఏం చేయలేదు అర్థం ఒక ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద చూపిస్తున్నారు. అమాయకమైనటువంటి ప్రజల మీద, దూరు లేనటువంటి ప్రజల మీద, అంటే భయాందోళనతో ఇంట్లో నుంచి బయటకు రాసి చూసారు. అటువంటి ప్రజల మీద ఆ కక్ష అంతా తీర్చుకుంటున్నారు. తీర్చుకుంటాం వల్ల కార్యక్రమాలు ఈ రోజున ఖచ్చితంగా ఓటమి భయం నరాన ఉన్న వాళ్ళని మీరు చూడండి. వారికి సంబంధించిన నాయకులు వచ్చినటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, భయం స్పష్టంగా కళ్ళ కనిపిస్తుంది. ఆ భయం దాని తాలూకా ఫలితాలే ఈ అరాచకాలు. ఎవరన్నా ఎన్నికలు ముందు కావచ్చు, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత కావచ్చు, గతం అంతా పక్కన పెట్టు, సరే ఎన్నికలు అయినా కొంచెం ప్రశాంతంగా ఉందాం, ఎన్నికలు అయిన తర్వాత ఇటువంటి వ్యక్తులుగా మనం ఓటేసిందని ప్రజలు అనుకోకుండా ఈ కొన్నాళ్ళైనా ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. కానీ అటువంటిది వాళ్ళ నైజం అటువంటిది. అరాచకాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అది. అంతకు మించి వారికి అదే ఉండదు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముందుగా న్యాయ వ్యవస్థ అంటాను, ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలుసు. కానీ ఆయన్ని అనుసరించి ఆయన మాకు అండగా ఉన్నాడు కదా అని చెప్పేసి రెచ్చిపోతున్న వారు భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలియదు. ఎందుకంటే మీ భవిష్యత్తు నేనే అని చెప్పి నమ్మకం అని చెప్పి ఇదేం స్లోగన్స్ ఇచ్చుకుంటాడు, కానీ అసలు ఆయన భవిష్యత్తు ఆయనకే తెలియదు. నిజంగా ఓడిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి అతను ఏ విధంగా ఎన్నికలైన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏ విధంగా సర్దుకోవాలి, ఆయన ఆస్తులు కావచ్చు, లేకపోతే ఆయన చేసిన తప్పిదాలు కావచ్చు, ఏ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అతను చేసుకుంటున్నాడు. ఈ ఎలగాల్లో జనం పెచ్చజనం ఇంకా అతను ఏదో మనం రక్షిస్తాడని ఏదో కొంచెం ఊరేగితో రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అంటే అన్నిటికంటే బలమైన రాజ్యాంగం. కాస్త లేట్ అవ్వచ్చు, వాళ్ళ డబ్బుతో ఏదో రకంగా మభ్య పెట్టచ్చు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కంటే గొప్పవాళ్ళేం కాదు కదా, జార్ఖండ్ లో ఉన్నటువంటి ఆ మధుకోడ కంటే గొప్పవాళ్ళేం కాదు కదా, వెళ్తాను జయలలిత కంటే గొప్పవాళ్ళేం కాదు కదా. ఇటువంటి వాళ్ళకి కొంత వెనక ముందు ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థల మీద దాడి చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు. రాజ్యాంగం మీద మాకు అంత నమ్మకం ఉంది. కానీ ఎన్నికల్లో గెలిపోవటం అనేది చాలా సహజం. దాన్ని సహజంగా తీసుకుంటారా, లేకపోతే దాన్ని ఏదో ప్రజలు మామే చేసిన దాడి, మమ్మల్ని అన్యాయం చేసినటువంటి చేసి ఏదో అరాచకాలు సృష్టిస్తారా అనేది మనం చూడాలి. ఆల్రెడీ జరుగుతున్నాయి. కానీ రేపొద్దున వారి భవిష్యత్తు కూడా ఏంటనేది ఆలోచించుకోవాలి.